ఇవి బాగా వర్మ గారు పెరిగిపోతున్నాయి రాజకీయ నాయకులవి. వర్మ గారు ఉమ్, ఇప్పుడు రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి అరవ శ్రీధర్ విషయం మనం గమనిస్తున్నటువంటి ప్రకారంగా, నేను పరిశీలించిన దాని ప్రకారంగా ఇది డీప్ ఫేక్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కాదండి. ఉమ్, ఇంతవరకు నేను చెప్పగలను నాకున్నటువంటి అవగాహన మేర. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక సంబంధం గత కొన్నాళ్ల నుంచి ఉంది. ఆ సంబంధం రీత్యా ఇద్దరు ఏ దశకు వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఏ విధమైనటువంటి సంబంధం ఎంత ముందుకు వెళ్ళారో తెలియదు. మరి ఆవిడ చెప్పినట్టుగా 3-4 సార్లు 4-5 సార్లు మరి ఆవిడ అభాషణ చేయించుకోవడానికి ఇతనే కారణమా ఏంటి అనేటువంటిది ఇవన్నీ కూడా భవిష్యత్తులో విచారణ చేస్తే తెలియాలి. ఇప్పుడు రజనీ గారు అడిగినట్టుగా ఈ ప్రశ్న కూడా వస్తుంది కదా. ఇప్పుడు 4-5 సార్లు ఆవిడ ప్రెగ్నెన్సీ రావటం, అభాషణ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆవిడ విల్లింగ్ తో జరగాల్సిందేగా. విల్లింగ్ అవును. లేకుండా జరగవు కదా. వీళ్ళిద్దరి మధ్య అవగాహన ఉంది, అప్పుడు అవగాహన ఉంది, ఇప్పుడు అవగాహన లేదు. కాబట్టి ఇద్దరి మధ్య వీళ్ళ మధ్య గొడవ అనేది ఇప్పుడు వచ్చింది. దీన్ని రాజకీయ పరమైనటువంటి ఖచ్చితంగా ఇప్పుడు అందరూ మన డిబేట్ లో ఉన్న సురేష్ లాగా ఉండరు. ఇప్పుడు సురేష్ ఏమంటారు, ఇలాంటి అంశాలను మేము సెన్సిటివ్ గా వాడుకోమని చెప్పారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగేం వదిలిపెట్టదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని జనసేన ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే తన అధికారాన్ని ఉపయోగించుకొని తన దగ్గరకు వచ్చినటువంటి ఒక మహిళని బెదిరించి, ఆమెడ భర్తను కూడా బెదిరించి, ఆవిడతో లైంగిక వేధింపులు గురి చేసి ఇవన్నీ చేశాడనేది జనసేన మీడియాలో ఇప్పుడు విపరీతంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది ఈ అంశం. మరి వాళ్ళ ఆయుధం దొరికినప్పుడు ఎందుకు పడుకో